హాయ్. ఏపీలో ఇప్పుడు రాబోయే 3 నెలల్లో మనకి ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కదా! ప్రభుత్వం మారితే బావుంటుందా? ఇదే ప్రభుత్వం ఉంటే బావుంటుందనుకుంటున్నారా? మేబీ నా ఒపీనియన్ అయితే ఇదే కంటిన్యూ అయితే బాగుందనిపిస్తుంది. ఓకే. సో, ఇప్పుడు జగన్ పరిపాలనలో వాలంటీర్లు అయితే ఉన్నారు కదా! సో, వాళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం ఉందనుకోవచ్చు? అంటే వాళ్ళ వల్ల అంటే మెయిన్‌గా పెన్షన్ ఇస్తారుగా. అబోవ్ 60 ఉన్నోళ్ళకి పెన్షన్ ఇస్తున్నారుగా. వాళ్ళకి ఇంటికొచ్చి మరీ ఇస్తున్నారు. కొంతమంది మంచులో ఉంటారు. ఆళ్ళు ఎళ్ళలేరు. ప్రతి ఇంటికొస్తుంది. మన తెలంగాణ రీసెంట్‌గా మన దరఖాస్తు చేశారు సంథింగ్ ఏదో. దానికి అందరూ క్యూ ఎళ్లారు. అదే ఏపీలో అదే పాలిటిక్స్ పెడితే అందరూ వచ్చి ఈడకే వస్తారు. ఇంటికొస్తారుగా వాలంటీర్స్. వచ్చి వాళ్ళ దగ్గర తీసుకొని పోతారు. ముందు ప్రజలకనేది పీపుల్స్‌కి టైం సేవ్ అయ్యిద్ది. అంటే జగన్ పరిపాలనలో రౌడీ రాజకీయాలు ఎక్కువ కనిపిస్తున్నాయని అంటున్నారు. అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? రౌడీ రాజకీయం ఉంటే మా టీడీపీలో ఒక్కరు ఉంటారు. సో అందరూ ఉన్నారు. ఎవరు ఏం కావాలా బతికే ఉన్నారు కదా. సో రౌడీ రాజకీయం టైప్ అంటే ఇప్పటికే రాష్ట్రం అనేది అప్పుల పాలులో ఉన్నా కూడా అంటే మళ్ళీ జనవరి 26 నుంచి ఉచిత బస్సు సౌకర్యం పెట్టిస్తాను అని అంటున్నారు. అలా పెట్టిస్తే ఇంకా అప్పుల పాలు కాదా? పులిపాల అనేది తర్వాత మన మేబీ ఇప్పుడు జనరేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మన ఆటోమేటిక్‌గా ఖర్చు పెరుగుతుంటది. దాని మీద ప్రాఫిట్ కూడా వస్తూనే ఉంటది. కవర్ చేసుకొని పోవటమే. ఉన్నదాన్ని కొంచెం పెంచితే అనేది ఏం కాదు. గుడివాడ అమర్నాథ్‌ని చూసుకున్నట్టయితే ఐటీ సెక్టార్‌లో ఎంతమందికి పెట్టుబడులు పెట్టారనుకోవచ్చు? అది మాత్రం కొంచెం ఫెయిల్ అయింది. ఐటీలో మాత్రం అది ఫెయిల్ అయింది. ఎందుకంటే ఫెయిల్ అవ్వడం కాదు. ఇప్పుడు ఎవరొచ్చినా అది అవ్వదు. సక్సెస్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ బిల్డ్ అయ్యి ఉంది ఐటీలో. ఎవడొచ్చినా ఫస్ట్ బిల్డ్ అయిన దాంట్లోకి వస్తారు. సేఫ్ వేకి. ఎవడో రిస్క్ తీసుకోడుగా. ఎవడొచ్చినా హైదరాబాదే వస్తారు. టీడీపీ, కాంగ్రెస్, జనసేన ఈ 3 పొత్తులో వస్తే జగన్ పరిస్థితి ఏమవ్వచ్చు? ఏం కాదు. ఏం కాదు. సో ఇప్పుడు మరోసారి జగన్ సీఎంగా నిలిస్తే ఎటువంటి పథకాలను తీసుకురావచ్చు? ఉన్నాయి మొత్తం కంటిన్యూ చేస్తున్నాం. నెక్స్ట్ రోడ్ల మీద కాన్సంట్రేషన్ చేస్తారు పక్కాగా. ఏ వరి. విద్యా విధానం పట్ల మనకి విద్యార్థులకు డబ్బులు అనేవి ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా అందట్లేదు అని చాలా మంది విద్యార్థులు చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజం? అందుతున్నాయి కానీ కొంచెం లేట్ అవుతుంటాయి. ఎవరికైనా బడ్జెట్ అనేది ఒకేసారి రాదు. బడ్జెట్ రిలీజ్ చేయాలిగా. పైనుంచి బడ్జెట్ వస్తే రిలీజ్ చేస్తారు. అందరికీ కానీ ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనకాల పక్కన చేస్తూనే ఉంటారు. చాలా ధీమాగా చెప్తున్నారు కదా వై నాట్ 175 అని. సో లాస్ట్ టైం చూసుకున్నట్టయితేనే మనకి 151 వచ్చింది. మరి ఇప్పుడు పాలన చూసిన తర్వాత 175 ఎలా వస్తే? సెంటర్ మేబీ రావచ్చు రాకపోవచ్చు. కానీ గవర్నమెంట్ అయితే ఫామ్ అయింది. థ్యాంక్ యూ.